రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన చంద్రముఖి సినిమా ఎంత సూపర్ హిట్ మన అందరికీ తెలుసు. మరి అదే సూపర్ హిట్ మూవీ స్మూఫ్ తో మన అందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు సూపర్ సదాం అండ్ యాదమరాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. సార్ నమస్కారం అండి. నమస్కారం. నా పేరు కైలేష్. నేను హైదరాబాద్ లో ఇల్లు ఖాళీ చేసి మా ఊర్లో ఒక పెద్ద బంగ్లా తీసుకున్నా. ఈ బంగ్లా లేదో దయ్యం ఉంది అది ఉందని చెప్పి చాలా మంది భయపడిస్తున్నారు. బట్ మనం దేనికి భయపడం. దీని అన్నిటి కోసం నా ఫ్రెండ్ ఈశ్వర్ ఉన్నాడు. వాడిని పిలిస్తే కనుక సెట్ కాదు ఇదంతా. వద్దమ్మా వద్దు, అది గద్వాల్ మహాసంస్థానం. అరుంధతమ్మ జేజమ్మ. అది అరుంధతి. ఈ చంద్రముఖి నువ్వెందుకు వచ్చినావు వీడికి? గద్వాల్ మహాసంస్థానం జేజమ్మ. ఓ ఆయమ్మ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. ఏ నా పాట కాదు, నా ఒక సాంగ్. సత్యభామ సత్యభామ సంగతంటమ్మ, వేళకాని వేళల్లోన వెలుపులంటమ్మ. ఇదిదా నా సాంగ్. నేను చెప్పినాను, చేసినారు. చాలా సంతోషం. ఏమి చూస్తాను. రజనీకాంత్ గారు కదా రావాల్సింది. అదే అన్న, రజనీ సార్ అన్న డేట్స్ లేవు అన్న. నా డేట్స్ నేను తెలుసు ఎవరు? కైలాసు. ఈశ్వర్ ఒక్కటే చెప్పేది నువ్వు. ఇది ఈ ఇంట్లో ఏదో దయ్యం ఉంది అది ఉందని చెప్పి ఏదో చెప్తున్నారు. నేను నమ్మను. నేను అవన్నీ నమ్మను. నేను సైన్స్ సోషల్ ఫెయిల్, మ్యాథ్స్ ఫెయిల్, సైన్స్ ఒకటే పాస్. సరే ఈశ్వర్ నువ్వు కర్రా, పైకి వెళ్ళి నువ్వు పడుకో. నేను వస్తా. నాకు బుక్ కావాలి. బుక్ వెనకాల తీసుకొస్తావు. నాకు తెలుసు. అందమైన మనసులో ఏమిరా సౌండ్ పైన చూస్తాను. అది చంద్రముఖి. చంద్రముఖి అంటే కష్టం. మన సంటన ముఖిస్తా. ఒక్క నిమిషం. నాది చంద్రముఖి. చంద్రముఖి కైలాసు. మన వెనక ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? రాత్రి సౌండ్ పాట వినిపిందా? ఈశ్వర్ వెనక ఇంట్లో ఏముంటుంది తెలుసా? ఏమి? దయ్యం. దయ్యం ఉంటుందా? రెంట్ ఎంత? దయ్యం ఉన్నది చెప్పినావు. దాని రెంట్ ఎంత తీసుకున్నావు? ఈశ్వర్ వెనకాల దయ్యం ఉంటుందని చెప్పి చెప్పారు కదా. ఏమైందన్నయ్య? గంగా. గంగా ఏమి? గంగా ఏమి? ఇవి మొత్తం బ్యాగులు వచ్చినాయి. ముసలిదాన్ని అయిపోయినా అన్నయ్య. అన్నయ్య ఏమో కాఫీ టీ ఏమైనా తీసుకుంటా? ఈశ్వర్ నువ్వు ఓకే మీరు కానీ. గంగా అన్నయ్య నిన్న రాత్రి పాట పాడుతూ డాన్స్ చేస్తా ఉన్నారు. లేదే, నాకేం సౌండ్ వినిపించలేదే. లేదు నేను చూసినాను. నాకు తెలియదని. నాకు తెలిసి ఎవరు లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. లేరు. ఉన్నారు. నేను చంద్రముఖి రూమ్ తెలుసునా? నాకు తెలుసా అన్నయ్య? నాకు తెలుసు. నాకు తెలుసు. నా చూపిస్తావా? చూపిస్తుందా? చంద్రముఖి వడ్డాను. వడ్డాను. పప్పుడు పిల్ల. అయ్యో అన్నయ్య, ఏంటి ఎవరు చేశారు ఇవన్నీ? నువ్వే కాశ్మీర్ చూస్తాను మొత్తం లోపలి. కాశ్మీర్ అవి. అది నువ్వేనా? అది నేను కాదు, నేను సద్దాము. అది కాదు, ఈ ఇంట్లో చంద్రముఖి ఆత్మ ఆవహించింది. ఈశ్వర్ చనిపోతాడు, అదే విధి. ఏవి ఇది? మీదే మాదే? పోడా. నీకు మరణం తథ్యం. నీకు మరణం తథ్యం. నువ్వేదో ఒకటి చెప్పి పరిష్కారం నేనే చేస్తాను. ఓకేనా? నువ్వు పో. సరే
ఈ రోజు చంద్రముఖి గదికి పోయి అక్కడ ఏమి జరుగుతా ఉండదు మొత్తం తెలుసుకోవాలి. ఏ చంద్రముఖి, నేను దా వచ్చినాను, నువ్వు బయటికి రా. ఏమి నిద్ర లేదా? గుణశేఖర్ ఇంగరా గుణశేఖరనా చెప్పినా నీకు షూటింగ్ లో బిజీ ఉన్నాడు. అన్న ఇన్లేదా మొత్తం పాపిని గుణశేఖర్ గుణశేఖర్ అన్న దానికి కుక్క కరిచినది చంద్రముఖి, నా గుణశేఖర్కి కొంచెం రెస్ట్ కావాలి, నువ్వు ఇటు చేసినావంటే నేను మళ్ళీ తీసుకొస్తాను. ఓకే. కైలాసు, ఈశ్వర్ ఏమంది ఈశ్వర్? ఆ గడ్డం గుణశేఖర్ని తీసుకురా. నీ పెళ్ళాం గుణశేఖర్ని ప్రేమిస్తా అన్నది. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగు అర్థం కదా, ఇంగ్లీష్ చెప్పనా? గంగను అనుమానిస్తున్నావా? గంగని గుణశేఖరు పిలిచారా సార్? నీకు కథ చెప్తాను. ఇప్పుడు రూమ్ లో వచ్చిన తర్వాత రూమ్ అన్న నిన్న చూసిన గుణశేఖరు చంద్రశేఖర్ అన్న ఏనా రాజు వెంకటపతి రాజు వచ్చిన తర్వాత ఏం చేసినది? చంద్రముఖి అన్న పట్టినాక గంగ అన్న చంద్రముఖి ఇలా చూసింది, నిల్చుంది, మారింది, ఇన్నదా చంద్రముఖిదా పడినది. చంద్రముఖిని అన్న రాజా అన్న గదికి తీసుకురా, అర్థాన్ని చూపిస్తాను. గంగని తీసుకొని రావాలా? గంగని తీసుకొస్తా. ఇంత మాదిరి థియేటర్ ప్లాన్ చేసినాను. ఈ నుంచి మనం మొత్తం చూడొచ్చు సినిమా. అన్నయ్య ఇంత గోస్తుడి పూజ చేసినాను, కొంచెం మారితే పెట్టుకోండి. కైలాసు, నీ పిల్లం కాడికి పోయి బట్టలకి ఊరిపోతానాము అని చెప్పు, ఏమి చేస్తా అది చూస్తాము. అంత మాదిరి గుణశేఖర్ వస్తాడు, చేస్తాడు, పోతాడు. సరే నేను చూసుకుంటా. మనం అర్జెంట్ గా హైదరాబాద్కి వెళ్ళాలి, బట్టలు చదువు. ఇప్పుడు ఎందుకు వద్దులే, పని ఉంది, నువ్వు అర్జెంట్ గా చదువు. అప్పట్లో ఒక చిన్న స్నాప్ వేస్తా. వద్దు హైదరాబాద్ వద్దు, వెళ్దాము. వద్దు అని చెప్పినా. పని ఉంది, హైదరాబాద్ వద్దు. గంగా நாள் முக்கியம் நீல் கண்டில் கலரங்க மதிலங்க காராதி நிகசேகரா ఇది పడితే నేను నువ్వు పడిపోవాలి కదరా. ఇట్లా నా పక్క ఇంట్లో నాకే ఆ కొంపకి ఎసరు పెడతావరా? నాకు అవన్నీ తెలియదండి. పేరు నేను కాదండి, రామానుజం అండి. కైలాసు, ఈశ్వర్ అన్న గుణశేఖర్ తప్పేమి చేయాల, తప్పేమి ఇల్లన్న గుణశేఖరు. నువ్వు నీ అని తల్లాంగు తక్కజుం తదింకనకజుం తల్లాంగు తక్కజుం అంటే నా గంగ తప్పు చేసిన అర్థమా? ఆమెలో చంద్రముఖి ఉండదు, పోవానన్నా డాన్స్ చేసి అలసిపోవాలి. నీకు ఉండదా ఓపిక? తాంకి దీన్ తక్క తల్లంగుత తద్ద నక్క నక్క తక్క తల్లంగుత తాదిరి తిన్న నాదిరి తిన్నత తద్ది నగర తడికి నగర తలికి నగర తడికిన తిన్నగర తడికి నగర తల్లంగుత అని తప్పేసినవే. వాడి కోసం అది నచ్చిందేదిరా. చంద్రముఖి సినిమాతో ప్లాన్ చేసినాను, ఇది డాన్స్ చేసే కన్ఫ్యూజన్ లో అల్లాలి కొంచెం చచ్చిపోయాను. అయితే నేనేం చేయాలరా? నువ్వు చచ్చిపో. నువ్వేం చేస్తావు? నువ్వు కూడా చచ్చిపో. నేను హీరోనే సావను. సూపర్ ఎక్స్ట్రాడినరీ వావ్ సచ్ ఫన్ ఫిల్ స్కిట్ యు నో. నేను చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అప్పా యాదమరాజు గారు మీకు ఒక దృష్టి, సద్దాం గారు మీకు ఒక పెద్ద దృష్టి తీస్తున్నాను. నా ఐసే అయిపోయింది మీకు ఇద్దరికి. సో ఓవర్ టు మన ఇంద్రజ మ్యామ్. నిజంగా నేను చెయ్యాలనుకున్నది సౌమ్య చేసింది. ఓ మై గాడ్, అరాచకం ఈరోజు మీరు చేసింది అయితే. ఓ మామూలుగా ఆడుకోలేదు మీరు. కంప్లీట్ ఫన్ అన్నమాట. అంటే ఫస్ట్ ఎంట్రీ దగ్గర నుంచి చివరి లాస్ట్ మూవ్ దాకా ఎక్స్ట్రాడినరీ. అంతే. మన కృష్ణ భగవాన్ సార్ మీకు ఎలా అనిపించింది ఈ స్కెచ్? నేను అనుకున్నది సౌమ్య ఇంద్రరాజు గారు చెప్పేసిన తర్వాత ఎలా అనాలి? ఇలా
నిన్ను పొగడకూడదు కానీ చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. అంటే ఒక్క విషయం మాత్రం చెప్పేస్తాం, రాజశేఖర్ గారు ఇస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ కూల్ అండ్ స్పోర్టివ్ పర్సన్. ఒకసారి వాళ్ళకి జ్యువెలరీ షాప్ ఉంటే నన్ను రఘుబాబుని పిలిచారు. ఆ తర్వాత మూసేశారు అన్నయ్య. ఆ తర్వాత ఇంద్రజ్ వచ్చింది, మూసేసామన్నా. బాగుంది, చాలా బాగుంది.